అల్లు అర్జున్ కేసు రోజుకో మలుపు తిరుగుతా ఉంది. అల్లు అర్జున్ మొట్టమొదటగా ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఆహ్, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ సంఘటన మీద తీవ్రంగా స్పందించి, ఒక వ్యక్తి చనిపోయినప్పటికి కూడా ఏమాత్రం స్పందించకుండా అరెస్ట్ అయిన వ్యక్తి కోసం ఆర్టిస్టులంతా వెళ్లి చూశారు గానీ, చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి ఒకరు రాలేదని అసెంబ్లీలో ఆయన ఆరోపించారు. దానికి మౌనంగా ఉన్నా సరిపోయేది. కౌంటర్‌గా ఇతను ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నాకు ఈ విషయం చెప్పలేదు. అందుకే నేను అక్కడ ఉండిపోయానని అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మాటలకి కౌంటర్‌గా ప్రెస్ మీట్ పెట్టారు. వెంటనే ఆగ్రహించిన ఈ ప్రభుత్వ వర్గాలు పోలీసు సంఘం పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టి, మేము ఆల్రెడీ చెప్పాము. ఆల్రెడీ బయట సంఘటన జరిగిన వెంటనే పోలీసులు వెళ్లి ఈ సంఘటన ఆయనకి తెలియజేయాలన్నారు. కానీ వాళ్ళ మేనేజర్ ఆయన దాకా మమ్మల్ని రానీయలేదు. నేనే సమాచారం చెప్తానన్నాను అని మేనేజర్ వెళ్లి చెప్పాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ బయటకొచ్చాడు. ఇక్కడ ప్రధానమైన తప్పిదం ఏం కనిపిస్తుందంటే, సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ బయటకొచ్చి ఆ సంఘటనకి సరైన స్పందన చూపకుండా జీపు పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ క్రౌడ్‌ను పోగువేశాడు. అది క్లియర్‌గా తర్వాత సిపి ఆనంద్ గారు విడుదల చేసిన వీడియోలో కనిపిస్తా ఉంది. ఈ రకంగా చూస్తే కోర్టులో అల్లు అర్జున్ లాయరు ఈ అనుమతి ఉండబట్టే మేము అక్కడ థియేటర్‌కి వెళ్లారు ఈయన. అక్కడ సంఘటన జరగడం ఏ సంబంధం లేదు. ఈయన పైనున్నారు. కింద సంఘటన జరిగింది. ఈయన వెళ్లి తలుపులు వేసిన తర్వాత సంఘటన జరిగింది. పోలీసులు ఈ సంఘటన గురించి ఆయనకి ముందుగా తెలియజేయలేదని ఈ విధంగా లాయర్ వాదించారు. కానీ ఆ మొత్తం కూడా కరెక్ట్ కాదు. అందులో అల్లు అర్జున్ రావడానికి అనుమతి ఉంది, లేదు అని పోలీసులు క్లియర్‌గా చెప్తున్నారు. అయితే ఈ విషయం అస్పష్టంగా ఉంది. పోలీసులు అనుమతి లేనప్పుడు ఆయనకి గేటు తీసి పోలీసులు ఆయన కారు లోపలికి వెళ్ళడానికి సహకరించారు. అదొక తప్పు. బయటికొచ్చినాక కారు మీద నిలబడి ఆయన అందరికి అభివాదం చేస్తూ క్రౌడ్ పోగేశాడు. ఒక పక్క సంఘటన జరిగిందని పోలీసులు చెప్పిన తర్వాత గూడా. సో, ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక 2 రోజుల వరకు గూడా ఆ సంఘటన మీద ఆయన స్పందించలేదు. రెండో రోజు సాయంత్రం ఎప్పుడో దాని మీద ట్వీట్ చేశారు. కారణం ఏంటయ్యా అని అడిగితే, దానికి లాయర్‌లు నన్ను స్పందించొద్దని చెప్పారన్నారు. కానీ ఇదంతా కూడా కరెక్ట్‌గా అనిపించలేదు. 2 వైపులా గూడా ఒక రకమైన తప్పు నడిచింది. అయితే ఈ గందరగోళం అంతా రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ విషయంలో ఇక సైలెంట్‌గా పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు ప్రయత్నిద్దాం అనే కోణంలో ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకి హైకోర్టు 4 వారాల బెయిల్ మంజూరు చేసింది. వీళ్ళ పోలీసుల దగ్గర ఉన్న పటిష్టమైన ఆధారాలతో అల్లు అర్జున్ బెయిల్ రద్దు కావడానికి అవకాశాలు ఉన్నాయని లాయర్లు చెప్తున్నారు.